హాయ్ ఫ్రెండ్స్, మన ప్రాంతాల్లో కనిపించే చెట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి చూడండి. మర్రి చెట్టు, అరకు రాగానే పొడవైన చెట్టు, కాఫీ అంటే పొడవు చెట్లు, అలాగే కాఫీ కనిపిస్తాయి మాకు. చూడండి ఫ్రెండ్స్, మా ప్రాంతంలో అయితే ఇక్కడ కాఫీ ప్లాంట్ అయితే ఉంది. ఇక్కడ కాఫీ ప్లాంట్ నుంచి వచ్చిన తర్వాత ముందు ఇక్కడ మనం రోడ్లో కనిపించే అప్పుడు కొండలు కనిపించే చెట్లు ఉన్నాయి కదండి, కాఫీ చెట్లు. ఇక్కడైతే కాఫీ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ ఈ కాఫీ ఫ్యాక్టరీ ఈ మధ్య అయితే వెళ్ళాను నేను. జనాలు అయితే చెప్పబడిపోయి జనాలు అయితే లేరు ఇక్కడికి. చూస్తున్నాం కదా, అది బొప్పాయి పళ్ళు అనుకుంటున్నారా? బొప్పాయి పళ్ళు అయితే కాదండి, ఇది బొప్పాయి పళ్ళు కూడా మీ కర్మ. చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని బొప్పాయి పళ్ళు లాగా ఉన్నాయి. రకరకాల పళ్ళు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉంది అనమాట, కలర్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి అక్కడ. అది మనకు చిమ్మడి తయారు చేసినటువంటి అది బొప్పాయి పళ్ళు అండి. చూడండి ఇక్కడైతే లోపల వెళ్ళిపోతున్నాం, మేము చూపిస్తాను మీకు. ఇలాగా అన్ని అవే బొప్పాయి చెట్లు ఉంటాయి. ఇక్కడ మామిడి చెట్లు కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ బొమ్మలు ఉంటాయి. మన ప్రాంతంలో ఏవే బొమ్మలు అయితే ఉన్నాయో మనం కాపీని ఏ విధంగా గ్రేడింగ్ చేస్తాం అటువంటి బొమ్మలు అయితే ఇక్కడ పెడతారు. ఇక్కడ కాపీ మ్యూజియం పద్మావతి గార్డెన్ దగ్గర ఉంది. ఇక్కడ కాపీ చాక్లెట్ ప్యాకెట్ అంటారు. ఇక్కడ అక్కడైతే ఉంది. చూడండి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా అయితే ఉన్నాయి. చూస్తాం కదా, మన ఆదివాసులు ఏ విధంగా నివసించేవారో అటువంటి బొమ్మలు పెట్టి ఇక్కడ అయితే మనం వ్యాపారం అని చేస్తున్నారు. చూస్తున్నాం కదా, మన ఆదివాసులు బొమ్మని పెట్టి, అంటే పూర్వంలో ఏ విధంగా మన వాళ్ళు ఏ విధంగా తాగేవాళ్ళని చెప్పి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే ఉన్నాయి. మొత్తం మాకు ఇక్కడ చూపిస్తాను. అక్కడ చూడండి సీడింగ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మిషన్ ఇక్కడ ఎంత తయారు చేసే పరికరం అనమాట. ఇక్కడ రోస్టింగ్ కాస్ట్ బీన్స్ అనమాట. ఇక్కడ రోస్టింగ్ చేసే ఏరియా ఇది. మనం బీన్స్ అంటూ ఉంటాయి కదండి, ఆ లోపల గింజ కాపు తీసిన తర్వాత గింజలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ గ్రేడింగ్ అని చేస్తారు. ఇక్కడ చూడండి చూపిస్తాను మీకు. ఇక్కడికి వెళ్తే కాఫీ చాక్లెట్ తయారవుతుంది. చూడండి ఇక్కడ ఆ మిషన్ రౌండ్ తిరుగుతున్నాయి. చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ అదిగో అమ్మాయి అయితే చాక్లెట్ పెడుతుంది. అలాగా అక్కడ కవర్ ఒక అల్టిమేట్ పేకింగ్ అయిపోతుంటుంది అనమాట. అమ్మాయి ఆ బెల్ట్ ద్వారా ఒక్కొక్క చాక్లెట్ పేరుస్తుంటుంది. అలాగ వెళ్ళిపోతే బెల్ట్ దగ్గర మ్యాక్సిమం అలాగా ఆ బెల్ట్ ఇండివిజువల్గా అలాగా రన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇది కవర్లు ఉన్నాయి కదండి, కవర్ రొటేట్ అవుతుంది కదా, అందులో పేకింగ్ అయితే అయిపోతుంటాయి. అల్టిమేట్ అనమాట. చూడండి ఆ విధంగా ఉన్నాయి. మా ప్రాంతంలో అయితే న్యాచురల్గా ఇక్కడ దొరికేటటువంటి, మా కొండ ప్రాంతంలో దొరికినటువంటి కాఫీ అంటే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కాఫీ, మా ప్రాంతం నుంచి అమెరికా, చైనా, జపాన్ అయితే ఎంత పేరు పొందిందో అటువంటి కాఫీని ఇక్కడ తయారు చేస్తున్నాం. చూస్తున్నాం కదా మిషన్లో వివిధ చాక్లెట్ అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడికి చాక్లెట్ కాఫీ బీన్స్తో చూడండి ఇక్కడికైతే ఉన్నాయి కదా, అన్ని వేపింది లేదా సీడ్స్, రకరకాల సీడ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక 10-12 రకాల సీడ్స్ పెట్టి ఉన్నారు ఇక్కడికి. ఆ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడికైతే మన చెట్లు పుట్టలు ఇలా ఉన్నాయి. కోస్టింగ్ ట్రీ అంటారు కదా ఇది. చూడండి అవి అంతా అక్కడ ఉన్నాయన్నమాట ప్రదేశంలో. మనం అంత బొమ్మ ఇదే ఉంటుంది. ఇవి మన గిరిజన ప్రాంతం ఏ విధంగా నివసించారు, ఏ విధంగా ఉన్నాయి అవే. చూడండి ఇక్కడికైతే రాగానే ఇక్కడ నేను చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అనమాట. రాగానే ఈ విధంగా అయితే ఉంటాయి ఎంట్రన్స్. చూపిస్తాను మీకు. చూడండి ఇగో ఇక్కడికైతే ఇక్కడ చాక్లెటే తయారు చేస్తుంటే అమ్ముతుంటారండి ఇక్కడ ఈ ప్రదేశంలో. ఇక్కడ కాఫీ పౌడర్ కూడా అమ్ముతుంటారు. చూపిస్తాను మీకు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏమేమి అమ్ముతారు, మన ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఎంత అయితే అన్నీ ఉన్నాయన్నమాట మ్యాక్సిమం ఇక్కడికి. చూపిస్తాను మీకు ముందుకు వెళ్ళగానే. చూడండి ఇక్కడికైతే బొమ్మ మన కాఫీ చాక్లెట్తో చేసినటువంటి బొమ్మ. ఇక్కడైతే కాఫీ బీన్స్ ఇస్తారు కదా, ఆ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ మన ప్రాంతంలో. చూస్తున్నాం కదా, మన ప్రాంతంలో చూపిస్తాం కదా. చూడండి ఇదిగో ఆవిడ వచ్చి బొప్పాయి పళ్ళు అయితే కోస్తుంది. కర్ర పట్టుకొని కుంకు అంటాం కదండి, మా భాషలో కుంకు అంటాం, వాటిని పట్టుకొని లాగుతుంది అనమాట. ఆ విధంగా కోస్తున్నాం. చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడికి చూపిస్తాను మీకు. ఇంకా లోపల వెళ్తే ఇంకా ఏమేమి చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు. ఇక్కడికైతే ఆ కుంకు ఉన్నాయి కానీ పట్టుకున్నాం కదా, వాటిని పట్టుకొని లాగుతున్నారు. అది తీసేస్తున్నారు. అది వాటిని బొప్పాయి పళ్ళు ఆ విధంగా కోయాలో అది చూపిస్తున్నాను అనమాట. అక్కడికి ఆ విధంగా కోస్తున్నాను. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన ప్రాంతంలో ఉన్నాయి. ఇది బొప్పాయి పళ్ళు అయితే కాదు, చూడడానికి బొప్పాయి పళ్ళలాగా అచ్చు బొప్పాయి పళ్ళలాగా ఉంది కదా, అది కాదండి. ఇది ఒక సిమెంట్ తయారు చేసినటువంటి బొమ్మ. అందం కోసం పెట్టారు అక్కడ ఈ విధంగా. అంటే మా ప్రాంతంలో ఇటువంటి పనులు పండుతాయి. ఈ పళ్ళు ఉన్నాయి కదా, ఎక్కువ పండుతాయి. అందుకే ఈ పళ్ళుల్ని మనకు ఎగ్జిబిషన్ చూపిస్తాను అనమాట మా కాఫీ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో. చూస్తారు కదా ఈ విధంగా అయితే మన ప్రాంతంలో ఉన్నాయి. మీకు ఇంకా చూపిస్తుంది. ఇక్కడే చాక్లెట్లా అమర్చారు. చూస్తారు కదా, సిమెంట్తో చేసినటువంటి చాక్లెట్ కూర్చోడానికి చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా అయితే ఇక్కడ అమర్చారు. చూస్తాం కదా ఈ విధంగా అయితే ఉంది. కానీ మీకు చూపిస్తాం ముందుకెళ్తే. ఇక్కడికైతే ముందుకు వెళ్తున్నామా, ఇదంతా ఫ్లవర్ డెకరేషన్ లా అనమాట. పైన ఫ్లవర్ ఉంటాయి. చూపిస్తాను మీకు. చూడండి ముందుకెళ్తే ఇక్కడికి మన కాపు చెట్లు కూడా ఉంటాయి. ఇక్కడ 1-2 వేసి ఉంటాయి ఇక్కడ కాపు చెట్లు. మీకు చూపిస్తాను ముందుకెళ్తే. ఇగో ఇక్కడ చూడండి. ఇగో ఇవేది కాఫీ చెట్లే అండి. మనం టచ్ చేశాడు కదా మనవాడు, అది కాఫీ చెట్లే అండి. మనం బయట చూస్తున్నాం కదా, సుంకరమెట్ట అరకు సుంకరమెట్ట వచ్చే రోడ్లో కనిపించే చెట్లు అనమాట ఇవి. ఇక్కడికి పౌడర్ ఉన్నాయి కదండి, కాఫీ పౌడర్. ఇదిగో బేనిస్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాక్లెట్లు అన్నీ రకరకాల డిఫరెంట్ అనమాట. అన్ని రకాల చాక్లెట్లు ఇక్కడ దొరుకుతున్నాయి. ఓన్లీ కాఫీ చాక్లెట్ ఆర్గానిక్ అండి దొరుకుతున్నాయి. చూడండి ఇక మా బొమ్మ గిరిజన ప్రాంతంలో ఈ విధంగా బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ అయితే కేసీఆర్ దగ్గర వెళ్ళాము. ఆ కేజీ వచ్చి అర కేజీ వచ్చి 250 రూపాయలు అండి. అది ఆ పౌడరు. చూడండి 3 మంత్ వరకు ఉంటుంది. అది 3 మంత్ అనమాట దాని ఒక ఎక్స్పైర్. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ చేసేది కాబట్టి ఓన్గా న్యాచురల్గా పండించేది కాబట్టి బాగానే ఉంటుంది ఫ్రెండ్. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇదిగో అది హాఫ్ కేజీ అనమాట. చూడండి ఇక్కడికైతే కాఫీ ఎంతోమంది తాగుతున్నాయి. ఇక్కడికి కుండపల్లి బొమ్మలు ఉన్నాయి కదండి, చాలా మంచి బొమ్మలు. అక్కడ ఫిక్స్డ్ రేట్ అనమాట. ఇక్కడ చాలా ఈ బొమ్మల వల్ల చాలా మంది అట్రాక్ట్ అయ్యి కొనడానికి కూడా చూస్తున్నాం. కుండపల్లి బొమ్మలు ఇది చూస్తున్నాను కదా, చెక్కలతోని లేదా
మనకు ఎదురు బొంగులతోనే తయారు చేసినటువంటివి. ఇవంతా ఎదురు బొంగులు తయారు చేసినటువంటివి అనమాట. చాలా చాలా బాగుంటాయి చూడడానికి. మన అరకు ప్రాంతం వచ్చినప్పుడు కాఫీ మ్యూజియం అయితే మీరు మిస్ అవ్వకండి. కాఫీ మ్యూజియం కానీ లేదా కాఫీ ఫ్యాక్టరీ కానీ మిస్ అవ్వకండి. చూడండి ఇక్కడికైతే ఎలా ఉన్నాయి బొమ్మలు, చాలా చాలా బాగున్నాయి. కాఫీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మేము తీసుకున్నాము. ఇక్కడైతే మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఏంటంటే బనానా ఐస్ క్రీమ్ అని లోపల బనానా పెట్టి పైన అయితే కోటింగ్ వేసి ఇస్తారండి మనకు. అంతా ఇది బాగుంది. బట్ అది లోపల బనానా ఉంటుంది ఒరిజినల్గా మనం చేసే బనానా, పైన కోటింగ్ వేసారండి. అందులో ఏమి ఉండదు. అది 50 రూపాయలు వేస్ట్ కొనుక్కున్నాం అనిపించేది నాకైతే. మా మోహన్ చేస్తారు కాఫీ హౌస్ చూసారు కదా ఈ విధంగా. లోపలైతే బనానా పెట్టారు, పైన అయితే కాఫీ చాక్లెట్ కోటింగ్ వేసారు అంతే. కాఫీ చాక్లెట్ అంటే అక్కడ కూడా బనానా అని మేము తీసుకున్నాం. బనానా అంటే ఐస్ క్రీమ్ అని, కానీ ఐస్ క్రీమ్ కాదు అది. ఆ విధంగా ఫ్రెండ్స్, ఇటువంటి వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయాలండి. మరింత మీరు చేసే లైక్ని బట్టి మేము కామెంట్ వీడియో పెడతాం.